మున్నేరు మళ్లీ భయపెడుతోంది. ఖమ్మంలో మళ్లీ భారీ వర్షంతో మున్నేరు వాగు మరోసారి ఉగ్రరూపం దాల్చింది. 16 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరుకోవడంతో ఖమ్మం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మళ్లీ బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి తలెత్తింది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా ఖమ్మం నగరంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో మున్నేరుకు వరద పెరుగుతుంది. మున్నేరు పరివాహక ప్రాంతాలైన రామన్నగూడెం, దానవాయిగూడెం, ప్రకాష్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్, పెద్దదండ, సాయి గణేష్ నగర్ మున్నేరు వరద ప్రవాహం ఈ ప్రాంతాల్లో పెరుగుతుంది. దీంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారుల్ని ఆదేశించడంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని పోలీసులు మైక్ల సాయంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇక మున్నేరుకు గంట గంటకు ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మున్నేరు వాగు దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, లక్ష్మీదుర్గ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే 6 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం నగరమే కాకుండా ఖమ్మం జిల్లానే కాకుండా ఖమ్మానికి ఎగువ ప్రాంతంలో ఉన్న మహబూబాద్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తుండడంతో మున్నేరుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. అటువైపు ఆకేరు, మున్నేరుకు పైగా ఉన్న ఏర్లన్నీ కూడా ఆకేరుతో పాటు మిగిలిన ఏర్లు, రుగ్గేరు ఇవన్నీ కూడా ఉప్పొంగి మున్నేరులో కలుస్తున్న పరిస్థితి. మున్నేరులో వరద ప్రవాహం గంట గంటకు కొనసాగుతుంది. అయితే అర్ధరాత్రి వరకు కూడా రాత్రి 2 గంటల వరకు కూడా మున్నేరుకి 16 అడుగుల నీటి మట్టం వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా 16 అడుగుల వద్దే మున్నేటి వద్ద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రాత్రి నుంచి కూడా మున్నేటి ప్రవాహం పెరగకపోవడంతో అధికార యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంతో పాటు మున్నేటికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఖమ్మం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్తో మాట్లాడి తక్షణమే కాలనీలన్నింటిలో కూడా మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో రామన్నగూడెం, జలగం నగర్, బొక్కలగడ్డ, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, సారథి నగర్, ధ్వంసలాపురం ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మైకుల ద్వారా అనౌన్స్ చేయండి, మైకుల ద్వారా హెచ్చరికలు చేయండి. తక్షణమే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు ఎవరైతే ముందుగా ముంపుకు గురవుతారో వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి అక్కడ పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. తుమ్మల ఆదేశంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఒక్కసారిగా కదిలారు. ఖమ్మం కమిషనర్ అభిషేక్తో పాటు సిపి సునీల్ దత్, కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ముగ్గురు అధికారులు కూడా స్థానికంగా ఉన్న అందుబాటులో ఉన్న అధికారులందరినీ కూడా తీసుకొని ఒక్కసారిగా కాలనీలోకి వచ్చి మైకుల ద్వారా ప్రచారం చేశారు. మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేసి స్థానికులందరినీ కూడా వాహనాల్లో పునరావాస కేంద్రాలు తరలించిన పరిస్థితి ఉంది. మున్నేటికి వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుంది, ఎగువ ప్రాంతాల్లో ఏ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది, అక్కడి నుంచి ఎంత వరద మున్నేటిపై వచ్చి పడే పరిస్థితి ఉంది, ఆ తర్వాత వరద పెరిగితే క్రమక్రమంగా వరద పెరిగితే ఖమ్మంలో ముందుగా ఏ ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి ఉంది అనే దానిపైన అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి, నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. సహాయ చర్యలు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. మొన్న జరిగిన గత ఆదివారం సరిగ్గా ఇదే రోజు వారం రోజుల క్రితం గత ఆదివారం మున్నేరు ఖమ్మం నగరం పైన ఒక్కసారిగా విరుచుకుపడింది. కాలనీలన్నీ కూడా జలమయమైపోయి ఊహించని విపత్తు వాటిల్లింది. గతంలో ఎన్నడూ జరిగినంత ఆస్తి నష్టం జరిగింది, జన నష్టం జరిగింది. పెద్ద ఎత్తున ఇళ్ళన్నీ కూడా కోల్పోయి, 100 ఇళ్లు కోల్పోయి మున్నేరు ప్రవాహం కలిసిపోయి వేల మంది నిరాశ్రయులైన పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో ఉంది. ఊహించని ఉపద్రవం వచ్చి ఊహించని ఉపద్రవం వచ్చి పట్టడంతో ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితిలో
అందరూ కూడా వరద ప్రవాహంలో చిక్కుని తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు అధికార యంత్రాంగం చేపట్టింది. రాష్ట్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాత్రి అర్ధరాత్రి ఖమ్మం చేరుకున్నారు. రాత్రి 12 గంటలకు ఆయన ఖమ్మం చేరుకుని 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఆయన పునరావాస కేంద్రాలకు తిరిగి పునరావాస కేంద్రాలు ఉన్న బాధితులతో మాట్లాడారు. మీరు ఎవరు కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు పాలేరు నియోజకవర్గం ఉన్న ఖమ్మం రూరల్ మండలాల్లో ఉన్న ప్రాంతాల నుంచి ఇటు ఖమ్మం ప్రకాష్ నగర్ వరకు కూడా ఉన్న పరిస్థితిని ఆయన అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపైన ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మంత్రులందరూ కూడా హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం చేరుకుంటున్నారు. ఖమ్మంలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. గతంలో జరిగిన విపత్తుకి జరిగిన నష్టం మరోసారి జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా మంత్రులు స్థానికంగా ఉండి పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఫైర్ ఇంజిన్లు పెట్టి కాలనీలో ఏవైతే వరద ముంపుకు గురయ్యాయో, ఏవైతే మోకాల్లోతు బురద నీటిలో ఉన్నాయో ఆ ఇళ్లన్నిటి కూడా శుభ్రం చేయడం జరిగింది. నిన్నటికి దాదాపుగా 95% పైగా 99% పైగా ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేశారు. ఈ క్రమంలో మరోసారి వరద వచ్చి పడుతుందని తెలిసి కాలనీ వాసులందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అర్ధరాత్రి సమయంలో వీళ్ళందరూ కూడా మళ్ళీ పునరావాస కేంద్రాలు చేరుకున్నారు. మున్నేరు పరివాహ ప్రాంతంలో కాకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, నదులు అన్ని కూడా ఉప్పొంగుతున్నాయి. అయితే ఈ వాగులు, నదులపైన ఉన్న బ్రిడ్జిలన్నింటిని కూడా కట్టడి చేయాలి. ఎవరు కూడా ఈ బ్రిడ్జిలపైకి వెళ్ళడం, వరదను చూడడానికి వెళ్ళడం, లేదా బ్రిడ్జిలు దాటే ప్రయత్నాలు చేయడం, వాగులు దాటే ప్రయత్నాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో ఉన్న గ్రామ కార్యదర్శితో పాటు ఇతర రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా కట్టడి చేసి ఎవరిని కూడా బయటికి రాని పరిస్థితి. అందరూ కూడా గ్రామాల్లో ఉండాలి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దు, గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క మున్నేరు బ్రిడ్జి పైన కూడా రాకపోకలను అధికార యంత్రాంగం నిలిపివేసింది. స్థానికులు మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వాహనాలు ఏవి కూడా మున్నేరు బ్రిడ్జి దాటి బయటికి వెళ్లే విధంగా అధికారులు అనుమతించడం లేదు. ముందస్తు చర్యలు చేపట్టారు, పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టారు. ఏ ప్రదేశాలు అయితే ముంపు గురైతే ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడానికి ప్రస్తుతం మనకు 16 అడుగుల మేర అర్ధరాత్రి నుంచి 16 అడుగుల మేరే వరద ప్రవాహం కొనసాగుతుంది. నిలకడగా మున్నేరు కొనసాగుతుంటూ ప్రస్తుతానికి అధికార యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి, పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. లక్ష్మీ దుర్గా, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.